ఈరోజు కొరుట్ల అఖిలపక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే అసౌకర్యాలకు నిలయంగా మారిన కొరుట్ల రైల్వే స్టేషన్ని మరి సందర్శించడము, అట్లాగే ఇక్కడ ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి మన కళ్ళెదుట కనిపిస్తున్న నగ్న సత్యము. ఎందుకనంటే ఇది 1 లక్ష జనాభా కలిగిన ఈ కొరుట్ల పట్టణానికి అలాగే పరిసర ప్రాంతాలకు అనేక జనాలు మరి ఇక్కడ సందర్శించుకోవడమే కాకుండా ప్రయాణం చేసే సందర్భం. అలాంటి రైల్వే స్టేషన్లో మరి డంపింగ్ యార్డు, ఈ రోడ్లు, ఈ దుస్థితి చూస్తే మొన్నటే వర్షాలకు మరి పూర్తిగా రోడ్లన్నీ కూడా బురదమయమైపోయి ప్రయాణికులు రావడానికే చాలా ఇబ్బందిగా ఉన్నది. మరి ఈ సెంట్రల్ ఏదైతే ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం, ఇది కేంద్ర రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి దయచేసి స్థానిక ఎంపీ గారైన ధర్మపురి అరవింద్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి కొరుట్ల రైల్వే స్టేషన్ను బాగుపరచాలని కొరుట్ల అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే వినతి చేస్తున్నాం. ఎందుకనంటే అయ్యా ఎంపీ గారు, ఇది కూడా నీకు ఒక కన్ను లాంటిదే. 2 కన్నులు ఇప్పుడు నీ నియోజకవర్గంలో ఈ రైల్వే స్టేషన్ కూడా దృష్టి పెట్టాలి. ఇక్కడ మరి గతంలో ప్రారంభంలో బ్రహ్మాండంగా మొత్తం కొరుట్ల ప్రజలందరూ కూడా ప్రొద్దున వాకర్స్ బ్రహ్మాండంగా వాకింగ్ చేస్తుండే. అలాంటి వాకింగ్ లేదు. ఇక్కడ మొత్తం కాంక్రీటు ఏదైతే డంపింగ్ చేసి మరి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి ఏదైతే సంబంధిత రైల్వే శాఖ అధికారులు అయితేంది, ప్రభుత్వ యంత్రాంగం అయితేంది, ఇక్కడున్న స్థానిక ఎంపీ గారు అయితేంది, దయచేసి దృష్టి పెట్టి కొరుట్ల ప్రజల ప్రయాణికులకు మరి అసౌకర్యంగా ఉన్న ఏదైతే ఈ రైల్వే స్టేషన్ను బాగుపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా దీన్ని అభివృద్ధి చేయాలని కూడా ఈ కొరుట్ల అఖిలపక్ష ప్రజా సంఘాల నుంచి కోరుతున్నాం. థ్యాంక్ యూ.